అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం గౌతమ్ గారు. నమస్కారం అండి. సార్, అన్ఎక్స్పెక్టెడ్గా వ్యూహం సినిమా అంటే జగన్ గారి సపోర్ట్గా మూవీస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ అనుకోకుండా రాజధాని రైతులకి వాళ్ళు చేస్తున్న పోరాటం కానీ వాళ్ళు చేసిన త్యాగాలకి సపోర్ట్గా రాజధాని ఫైల్స్ అనే ఒక మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. అనుకోకుండా విశేష ఆదరణ పొందింది. పెద్ద హీరోకి ఆల్మోస్ట్ వచ్చినట్టుగా వ్యూస్ వస్తున్నాయి ఆ ట్రైలర్. కానీ ఇంకొక 1 వీక్ లో 10 days లో మూవీ రిలీజ్ ఉంది. దీని గురించి మీ స్పందన తెలియజేయండి సార్. అసలు ప్రజలు ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు? న్యూట్రల్స్ కి బాగా ఎక్కుతుందంటారా ఈ సినిమా? ఆ రైతులు జరిగిన అన్యాయం ప్రజలందరికీ వివరించే విధంగా ఉండబోతుంది ఈ సినిమా. కాస్త మీరు చెప్పండి సార్. యాక్చువల్ గా వ్యూహం సినిమాని దీన్ని ఒక చోట పెట్టి చూడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే గాడిదని, గుర్రాన్ని ఒక చోట కట్టేయలేం. ఆ రామ్ గోపాల్ వర్మ అనే గాడిద తీసిన ఆ వ్యూహం సినిమాని, ఈ రాజధాని ఫైల్స్ ని ఒక చోట కట్టేయగలిగేది కాదు. ఎందుకంటే ఒక నాయకుడి ప్రాపగాండా కోసం, ఒక నాయకుడికి లబ్ధి చేకూరే విధంగా ఎన్నికల స్టంటుగా తీసిన వ్యూహానికి రాజధాని ఇక్కడి నుంచి మార్చేస్తాం అని జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు పెడుతున్నాను అని ఏ రోజైతే ప్రకటించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1500 రోజుల పైగా వాళ్ళు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఈ ప్రపంచంలోనే నాకు తెలిసి అత్యంత సుదీర్ఘ కాలంగా నడిచిన పోరాటం అమరావతి రాజధాని రైతుల పోరాటం మాత్రమే. మొన్నటికి 1500 రోజులైనప్పుడు కూడా నేను ఒక డిబేట్ లో పాల్గొనాల్సి వచ్చింది. అప్పుడు కూడా చెప్పాను, ఈ రాజధాని రైతులు ఇంకా ఎక్కువ వేచి చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తొందరలోనే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి అని. అలాంటిదే ఇప్పుడు రేపు ప్రభుత్వం మారిందంటే మళ్ళీ యథావిధిగా రాజధాని ఇక్కడే ఉంటుంది. యాక్చువల్ గా చెప్పాలి అంటే రాజధాని ఇక్కడే ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా రాజధానిని మార్చలేకపోయాడు. 3 రాజధానుల అంశం మూలన పడిపోయింది. 3 రాజధానుల బిల్లుని ఉపసంహరించుకున్నాడు. సిఆర్డిఏ రద్దు బిల్లుని ఉపసంహరించుకున్నాడు. రైతులకి సిఆర్డిఏకి మధ్య జరిగిన ఒప్పందాలు అలానే ఉండటం మూలానే R5 జోన్ లో సెంటు భూములు పట్టాలు ఇచ్చే దాని మీద కూడా పట్టా మీద కూడా కోర్టు తీర్పుకు అనుగుణంగా ఇది ఏ రోజైనా కూడా పుష్పటాక్ అయ్యే అవకాశం ఉందని రాసి మరీ ఇచ్చుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వచ్చింది? అసలు జగన్మోహన్ రెడ్డి రాజధాని రైతుల మీద ఎంత కక్ష కట్టాడు అని అంటే కనీసంలో కనీసం వారితో ఒక్క మాట కూడా మాట్లాడటానికి వీలు ఆయన చూసుకోవడం లేదు. వాళ్ళతోటి ఏమిటి మీ కష్టం? నేను 3 రాజధానులు పెడతాను, మీకు వచ్చిన బాధ ఏమిటి? నేను అమరావతిని కూడా అభివృద్ధి చేస్తాను, మీకు వచ్చిన నష్టం ఏమిటి? మీకు ఏం కోరుకుంటున్నారు మీరు అని వాళ్ళతోటి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అని అంటే ఆయనకుంది దురుద్దేశం కాబట్టి. యాక్చువల్ గా ఇప్పుడు మనం రాజధాని ఫైల్స్ అనే సినిమా మీదకి వస్తే ఒక నాయకుడి ప్రాపగాండా కోసం తీసిన సినిమాలు అన్ని ఏమయ్యాయో అందరూ చూశారు. ఒక నాయకుడికి వ్యతిరేకంగా తీసినవి గాని, ఒక నాయకుడిని అవహేళన చేస్తూ తీసినవి గాని, మరొక నాయకుడిని పైకి ఆకాశానికి ఎత్తుతూ తీసినవి గాని, ఆ యాత్ర ఒక్కటి మాత్రం కొంచెం సక్సెస్ అయినట్టుగా కొంచెం కనపడతా ఉంది. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ చాలా తీశాడు. కమ్మరాజ్యంలో కడప బిడ్డలని తీసి దానికి పేరు మార్చాడు. అమ్మరాజ్యంలో కడప బిడ్డలని. ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? అవన్నీ ఏమయ్యాయో చూసాం. అంతా వెరీ నాస్టీ, వల్గర్ గా ఉండే కొన్ని యాక్చువల్ గా ఆయన తీసిన బూతు సినిమాలతో సరిసమానంగా ఉండే సినిమాలు అవన్నీ. రాజధాని ఫైల్స్ అలాంటిది కాదు. ఇది ఒక పోరాటం మీద తీసిన సినిమా. రైతులతో పోరాటం మీద తీసిన సినిమా. మన స్వాతంత్ర సమర యోధుల పోరాటం మీద ఎన్ని సినిమాలు తీయలేదండి? ఇప్పటికిప్పుడు కూడా ఎన్ని సినిమాలు తీస్తూ ఉన్నారు. అక్షయ్ కుమార్ తో సైతం అప్పుడు సిక్కుల్లో ఒక బెటాలియన్ టైప్ లో వాళ్ళు పోరాడిన పోరాటం మీద ఎన్ని ఎన్ని సినిమాలు తీయలేదు? స్వాతంత్ర సమర యోధుల మీద తీసిన సినిమాలన్నీ బాగానే ఆడాయి. అలాగనే ఏదైనా ఒక పోరాటం మీద, ఉద్యమం మీద సినిమాలు తీస్తే భావి తరాలకి స్ఫూర్తి ఉంటుంది. ఉద్యమం అంటే ఎలా చెయ్యాలి అనేది భావి తరాలకు చెప్పగలుగుతాం. మన దరిద్రం ఏమిటంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలన్నీ చతికిల పడిపోవటం మూలాన ఉద్యమం అంటే ఏమిటి అనేది చిన్నపిల్లలకి వివరించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అదే భౌగోళికంగా గాని, సామాజికంగా గాని ఉన్న పరిస్థితులన్నిటినీ అవగతం చేసుకొని ఉద్యమాలు ఈ రోజుకి నడుస్తూ ఉంటే గనుక ఏమిటనేది పిల్లలే స్వంతగానే ఈ సమాజం చూసి నేర్చుకునే వాళ్ళు. అప్పుడెప్పుడో ఉద్యమాలు ఉండేయట అని చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దాంతో పాటుగా ఏమిటంటే
ఒకప్పుడు రాజకీయాలు వేరు, ఇప్పుడున్న రాజకీయాలు వేరు. కనీసం ప్రతిపక్ష నాయకుడిని చాలా గౌరవించి మాట్లాడేవాళ్ళు. ఆయన చేసిన విధానాల మీద గాని, ఆయన తీసుకున్న నిర్ణయాల మీద గాని, మా ప్రభుత్వంలో ఉన్న ఈళ్ళు చేస్తున్న నిర్ణయాల మీద గాని చర్చ జరిగేది. ఇప్పుడు చర్చ జరగట్లేదు. బూతుల ప్రవాహం, బూతుల వరద పారుతోందన్నమాట. అలాంటి సమయంలో ఇప్పుడు ఈ రాజధాని ఫైల్స్ వచ్చింది. ఈ అమరావతి రైతుల పోరాటం మీద సినిమాలు తీశారు అంటే నిజంగా వాళ్ళని అభినందించాల్సిన అవసరం ఉంది. 'వ్యూహం' సినిమాతో పోల్చి గాడిదని గుర్రాన్ని మనం ఒక చోట కట్టేసేది కాదు. ఇది నిజంగా గుర్రమే. గుర్రం లాగే పరిగెడుతుంది గాబట్టి, ఈ సినిమా ఒక ట్రైలర్ కూడా అలాగనే ప్ర ప్రజలందరూ ఆదరించటం మొదలుపెట్టారు. అది గాకుండా ఈ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాదు, పక్క రాష్ట్రంలో అయినా తెలుగు మాట్లాడే మన తెలంగాణలో కూడా అమరావతి ఉద్యమం ఏమిటి అనంటే అందరూ వ్ చ దాని గురించి సవివరంగా చెప్పే అవకాశం ఉంది. న్యాయస్థానం టు దేవస్థానం ఒక పాదయాత్ర జరిగినప్పుడు ఎంత నీరాజనం పట్టారు. వాళ్ళు వెళ్తున్న దారిలో ప్రజలు ఎంతమందొచ్చారో చూసాం. ఆ తరువాత సింహాచలం వెళ్ళటానికి వాళ్ళు చేసిన ప్రయత్నాల మీద జగన్మోహన్ రెడ్డి ఎలాగోలా వాళ్ళ ఆశల మీద నీళ్లు పోసి దాన్ని ఎలాగోలా ఆపగలిగాడు గానీ, ఉద్యమం మాత్రం ఆగిపోలేదుగా. ఈ రోజుకి అక్కడ అమరావతి ప్రాంతంలో ఉద్యమం అలాగనే నడుస్తూ ఉంది. వాళ్ళు అలుపెరుగని ఉద్యమం చేస్తూ ఉన్నారు. సుదీర్ఘ కాలంగా ఉద్యమం చేస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేకపోయాడు. వాళ్ళ ముందు ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అమరావతిని మార్చాలి, అమరావతిని లేకుండా చేయాలి అనే జగన్మోహన్ రెడ్డి ఆశ ఎటు అడియాస అయిపోతుంది. మరి ఇంకో కొన్ని రోజుల్లోనే తీర్పు కూడా వస్తుంది. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వచ్చిందనుకోండి, ఇక ఆయన ఇక్కడ అమరావతిని కదల్చలేడు. తిరిగే జగన్మోహన్ రెడ్డి గెలిచిన న్యాయస్థానాల్లో ఉంది. ఇంకా ఆ అంశం దాని మీద ఏం తీర్పు వస్తుందో ఎదురు చూసి గాని ఏమీ చేయలేడు. న్యాయస్థానాల్ని అంటే వ్యవస్థలను సైతం మేనేజ్ చేస్తారు అనే అపవాదులు ఇప్పుడు కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి అనుకోవాల్సొస్తుంది గానీ, న్యాయస్థానంలో ఆల్వేస్ న్యాయమే జరుగుతుంది. ఇప్పుడు హైకోర్టులో కూడా తీర్పిచ్చినప్పుడు ఏం చెప్పారండి? రాజధానిని నిర్ణయించుకోవటం అనేది రాష్ట్ర పరిధిలో లేని అంశం. అప్పుడు విభజన హామీల్లో రాజధాని నిర్ణయించుకోవటానికి కేంద్రం రాష్ట్రానికి వాళ్ళకి ఒక అవకాశం కల్పించింది. అది కేవలం ఒక్క అవకాశమే. మళ్ళీ నేనొచ్చి మారుస్తాను అనంటే పిచ్చి తొక్కల కథే అవుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. అందుకే వెనకటికో సామెత చెబుతారు. "చెంగడు అద్దంకి పాను పోయాడు, రాను వచ్చాడు ఏం ఉపయోగం లేదన్నట్టుగా" జగన్మోహన్ రెడ్డి కూడా సౌత్ ఆఫ్రికా మోడల్‌లో నేను 3 రాజధానులు పెడతాను అని చెప్పాడు. కానీ ఏం చేశాడు? బిల్లు విత్‌డ్రా చేసుకోవాల్సొచ్చింది. మెరుగైన బిల్లుతో మళ్ళీ వస్తామని బొత్స గారు నంగి మాటల్లో చెప్పారు. ఏం జరిగింది? ఇన్ని సంవత్సరాలైనా బిల్లెందుకు పెట్టలేకపోయారు? ఆ మెరుగైన తనం మీకు కనపడలేదా? లేకపోతే బంగారం మెరుగు పెట్టినట్టుగా మీ దగ్గర మెరుగు పెట్టే వస్తువులేమి లెవ్వా? అన్నీ చూసుకొని మాట్లాడాలి. ఏ పని చేసినా చూసుకొని జేయాలి. వాళ్ళు ఆ పనేం జేయకుండా నోటికొచ్చినట్టు మాట్లాడేసి నోటికొచ్చింది జేశారు. ఇప్పుడు ఉద్యమం నడుస్తుంది అనంటే, ఉద్యమానికి సహాయ సహకారాలు అందించడం కోసం ప్రతి ఒక్కళ్ళు వచ్చారు. అలాగనే ఇప్పుడు సినిమా గూడా 'రాజధాని ఫైల్స్' పేరుతోటి వచ్చింది. దాన్ని ప్రజలు ఎలా ఆదరిస్తారో ఆ విషయం తేటతెల్లంగా తెలిసిపోతుంది గదా! ఇక ఇది జూసైనా జగన్మోహన్ రెడ్డి ఆ 3 రాజధానుల అంశాన్ని విరమించుకుంటే మాత్రం నిజంగా సల్యూట్ జేయాల్సిందే. ధన్యవాదాలు సార్. ఇప్పుడు పుణ్యకాలం కాస్త అయిపోయింది. 5 ఏళ్ళు చాలా ఇంపార్టెంట్ సమయం. ఇప్పుడు ఇంకా విరమించుకున్నా కూడా మూడు రాజధానులనేది ఇప్పుడు పెద్దగా ఒరిగేది ఏం లేదు. ఇక ఆయన దిగిపోయి కొత్త ప్రభుత్వం ఏదైనా ఏర్పడి అమరావతిని కొంచెం కాస్త ఇంప్రూవ్ చేస్తే ఏమన్నా ఇంప్రూవ్ అవ్వచ్చండి. చూద్దాం సార్. ధన్యవాదాలు సార్.